బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో ఆట అదిరిపోయింది. గేమ్ రోజుకో రకంగా టర్న్ తీసుకుంటుంది. ఈ క్రమంలో బిగ్ బాస్ హౌస్ లో కొన్ని చిత్ర విచిత్రాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ప్రతి సీజన్ లో మాదిరిగానే ఈ సీజన్ లో కూడా ఓ ప్రేమ జంటను హైలైట్ చేస్తున్నాడు బిగ్ బాస్. ఈ సీజన్ లో కూడా ఓ లవ్ స్టోరీ ఆడియన్స్ కు గిలిగింతలు పెట్టబోతుంది. బిగ్ బాస్ స్టార్ట్ అయిన 3 వారాల తర్వాత పర్ఫెక్ట్ లవ్ స్టోరీ ఒకటి ఇంట్లో స్టార్ట్ అయింది. అది ఎవరో కాదు, పృథ్వీరాజ్ విష్ణుప్రియలది. బిగ్ బాస్ రెండో వారం నుంచి పృథ్వీకి అట్రాక్ట్ అయింది విష్ణుప్రియ. అప్పటి నుంచి అతనిపై ఏదో ఒక రకంగా ప్రేమను చూపిస్తూనే ఉంది. అయితే అతను మాత్రం 2 వారాలు అసలు ఆమెను పట్టించుకోలేదు. మూడో వారం నుంచి ఇద్దరు కాస్త క్లోజ్ అయ్యారు. 4వ వారంలో వీరి మధ్య రిలేషన్ ముదిరింది. విష్ణు ఎప్పుడు చూసినా పృథ్వీ చుట్టూ తిరగడం హౌస్ లో కూడా చర్చానీయాంశంగా అవుతుంది. దీనికి తోడు టాస్క్ లో భాగంగా లవ్ సాంగ్ పాడిన పృథ్వీ అది విష్ణుప్రియకు డెడికేట్ చేశాడు. దీంతో అతనికి పూర్తిగా పడిపోయింది ఈ స్టార్ ర్యాంక్. పృథ్వీ విష్ణుప్రియలు కలిసి మెలిసి ఉండటం చూసి సోనియా కళ్ళల్లో నిప్పులు పోసుకుంటుంది. వాళ్ళిద్దరిని చూస్తుంటే భయమేస్తుందంటే ఆమె నిఖిల్ దగ్గర ఓపెన్ అయింది. పృథ్వీది ఏం తప్పులేదు, విష్ణునే చేస్తుంది అన్నట్టుగా మాట్లాడింది సోనియా. వీరి ప్రేమ గురించి అటు ప్రేరణ కూడా సీరియస్ కామెంట్స్ చేస్తుంది. విష్ణుప్రియ చాలా జెన్యూన్ గా వెళ్తుంది, కానీ అతనే విష్ణుతో ఆడుకుంటున్నాడేమో అనిపిస్తుంది అంటూ ప్రేరణ కామెంట్ చేసింది. బిగ్ బాస్ హౌస్ లో బేరాలు స్టార్ట్ అయ్యాయి. 2 టీమ్స్ ఉండగా శక్తి టీం నుంచి కాంతారా టీం కు, కాంతారా టీం నుంచి శక్తి క్లాన్ కు మారడం బిగ్ బాస్ అవకాశం ఇచ్చాడు. దీంతో 2 టీంలకు సంబంధించిన మెంబర్స్ బేరాలు స్టార్ట్ చేశారు. కాంతారా టీం పృథ్వీని తన వైపు తిప్పుకోవడానికి ప్రయత్నిస్తుంటే నబీల్ ను తమ టీంలోకి లాగాలని నిఖిల్ కూడా మణికంఠ సలహా ఇచ్చాడు. దీంతో గేమ్ ఇంకా రసవత్తరంగా మారిపోయింది. అంతేకాదు, నిఖిల్ కు షాక్ ఇస్తూ మణికంఠ కాంతారా టీంలోకి వెళ్లిపోయాడు. ఆ టీం నుంచి ఒకరిని స్వాప్ చేయాల్సి రాగా ఆదిత్యను అతను స్వాప్ చేశాడు. ఈ మధ్యలోనే బిగ్ బాస్ ఆడియన్స్ కోసం అదిరిపోయే ఫన్ ఏర్పాటు చేశాడు. అందులో భాగంగా బిగ్ బాస్ లో ఉన్న 11 మంది కంటెస్టెంట్స్ ను క్యారెక్టర్స్ మార్చుకుని ఇమిటేట్ చేయాల్సిందిగా ఆదేశించారు. అందరిలో నబీల్, ఆదిత్య ఓం పాత్రలు అద్భుతంగా చేశాడు. ఆ తర్వాత నైనిక అచ్చం విష్ణుప్రియ మాదిరిగానే ఇమిటేట్ చేస్తూ మాట్లాడింది. ఈ ఈవెంట్ లో నబీల్ ను ఏకగ్రీవంగా విజేతగా చేశారు. బెస్ట్ పర్ఫార్మర్ గా నబీల్ ఎన్నికయ్యాడు. అంతకు ముందు జరిగిన సౌండ్ విని పేరు రాసే గేమ్ లో శక్తి టీం విన్ అయ్యారు.